ఏంటంటో ఏం చేస్తున్నారేంటి ఏంటి గోదావరి అనుకుంటున్నారా? అనుకోకుండా హైదరాబాద్ అయితే బయలుదేరాము. ఇవి చూసారా పనస్తనులు బాగుంటాయి కదా, మీకు ఇష్టమేనా? వెళ్ళట్లేదు అనుకొని సడన్గా మళ్ళీ బయలుదేరాల్సి వచ్చింది. ఇంకా మేమైతే ఏ ట్రిప్లో అయినా కార్ మీద కానీ వెళ్తే విజయవాడ తగులుతుంది అంటే కంపల్సరిగా దుర్గమ్మ దర్శనం అయితే చేయాల్సిందే. ట్రాఫిక్ బాగా ఉందండి. విజయవాడ వెళ్ళేసరికి 7:30 అయిపోయింది. ఇంకా దర్శనం అయితే మామూలుగా అవ్వలేదు. మాఘమాసం కదా, జనాలు బాగానే ఉన్నారనమాట. అయినా దర్శనం మాత్రం చూడముచ్చటగా అయింది. మా అత్తయ్య వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళు మెట్టిల దారి ఉంటుంది కదా, అక్కడ మల్లికార్జునపేట అంటారు, కొండకు ఆనుకొని ఇల్లు ఉండేవి. చాలా బాగుండేది అనమాట. కానీ టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఇల్లులు తీసేస్తామన్నారు, అలానే చేశారు. కానీ ఆ వాడకట్లో ఉన్న వాళ్ళందరూ బాగా ఫీల్ అయి ఉంటారు నాకు తెలిసి, చాలా మిస్ అవుతారు కూడా. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా టెంపుల్ సరౌండింగ్స్లో ఉంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే విజయవాడని బాగా మిస్ అవుతాము. అందుకే వచ్చినప్పుడు ఆ ఫుడ్ దగ్గర కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ వీడియోలో చెప్తాను హైదరాబాద్ దేనికోసం వెళ్తున్నాను. ఈలోగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.